హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా పెద్ద టాపిక్ అన్నమాట. ఆడియన్స్ మన కామెంట్ ద్వారా ఏమడుతున్నారంటే, అన్నయ్య వాచ్ టైం తగ్గిపోతుంది. ఏదైతే నేను వీడియో చేస్తున్నానో ఆ వీడియో అనేది వాచ్ టైం కంప్లీట్లీ వస్తుంది, బట్ వీడియో వాచ్ టైం అనేది 2 days లేదా 1 month అయిన తర్వాత వాచ్ టైం అనేది తగ్గిపోతుంది. సో అన్నయ్య నాకు వీడియో చేసి పెట్టండి. నాకైతే చాలా ఆడియన్స్ అయితే కామెంట్ ద్వారా అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మీకు కామెంట్ ద్వారా అయితే ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి కామెంట్ నేను చూపిస్తా చూడండి, డిస్ప్లే చేస్తా చూడండి. ఇక్కడ చూడండి గైస్, బ్రో నాకు 423 సబ్స్క్రైబ్స్ ఉన్నారు, బట్ వాచ్ టైం తగ్గిపోతుంది అని ఇతను ఒక పర్సన్ నాకు కామెంట్ చేసిండు అనమాట. సో అతని కోసం నేను వీడియో చేస్తున్నాను, బట్ ఇంకా మళ్ళీ కూడా కామెంట్ చేశారు. సో యూట్యూబ్ లో 200 వ్యూస్ వచ్చిన ఇంప్రెషన్ 5 మాత్రమే వస్తున్నాయి, ఎలా పెంచడం. సో ఈ టాపిక్ నేను చెప్తాను. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ 2.300K ఇక్కడ తెలుగులో రైట్ చేశారండి. 2.300K గంటల నుంచి 16K గంటల తగ్గింపు చూపిస్తుంది, వివరించగలరు అని ఒక కామెంట్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, వీడియో చేయి అన్న ఇట్లా నాకు కామెంట్ చేస్తున్నారు అనమాట. సో ఏదైతే వాచ్ టైం తగ్గిపోతుందో ఆ టాపిక్ పైన నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకు ఈ మేడం చూడండి, ఈ మేడం చూడండి. హాయ్ అండి, మీరు చెప్పినట్టు చెక్ చేశాను, కానీ అది ఒకే కావటం లేదు. ఆ 2 టిక్ మార్క్ ఎలా పెట్టాలో తెలియట్లేదు. తెలుగు అనేది సెట్ చేశాను, ఇంకొకటి చెప్పారు కదా అది సెట్ అవ్వట్లేదు, ఎలానో చూపిస్తారా ప్లీజ్ అని నాకు కామెంట్ చేశారనమాట. సో ఏంటంటే ఏదైతే తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందో అది సెట్ అవుతలేదని నాకు కామెంట్ చేశారనమాట. అది ఈ రోజు నేను వివరిస్తానంటూ సో చెప్తానమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఇక్కడ గాయస్ చూడవచ్చు, ఇంకొక కామెంట్ ఏముందంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు, అన్న నేను వీడియో ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా నా వీడియో నాకు కనిపించడం లేదు అని కామెంట్ చేస్తున్నారు. సో అన్న ఏం చేయాలో తెలియదు అన్న, నా ఛానల్ సర్చ్ లోకి రావట్లేదు అన్న, నేను ఛానల్ పెట్టా 3 months అవుతుంది అన్న, వీడియో అప్లోడ్ చేస్తే యూజ్ లేదు అన్న, ఏం చేయాలో తెలియట్లేదు చెప్పండి అన్న. నేను ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మీకు ఇన్స్టాగ్రామ్లో పంపించాను అన్న, చూసి నేను ఎక్కడ మిస్టేక్ చేశాను చెప్పండి అన్న ప్లీజ్ అన్న. నాకు ఇట్లా సంథింగ్ ఇట్లా అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియో అనేది కనిపిస్తలేదంట, లైక్ అది దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఏదైతే ఆడియన్స్ నన్ను కామెంట్ చేస్తున్నారో ఆ కామెంట్ కి నేను ఎక్స్ప్లెయిన్ అంటే రిప్లై ఇస్తున్నాను అనమాట ఈ రోజు. సో అదే వీడియో అన్నమాట, మెయిన్ ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. ఎవరికైతే సో అంటే ఇలా కామెంట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతలేదు అనమాట. సో నేను వీడియో చేస్తున్నాను అనమాట గైస్, మీకు అర్థమైతే. సో గైస్ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కొత్త ఆడియన్స్ వస్తున్నారో ఎవరికైనా జాయిన్ కావాలంటే మన ఛానల్లో జాయిన్ కావచ్చు. ఇక్కడ చూడండి, సో ఇట్లా పెడుతున్నా చూడండి, ఇలా ఛానల్లో జాయిన్ కావచ్చు. సో ఎందుకంటే జాయిన్ అయితే మీకు మెంబర్షిప్ వస్తుంది అనమాట. మన ఛానల్లో మెంబర్షిప్ వస్తే ఎలాంటి వీడియోస్ కావాలంటే అందులో మీకు మెంబర్స్ లో వీడియో చేసి పెడతాను అనమాట. సపరేట్ మీకు స్పెషల్ అన్నమాట, స్పెషల్ మీకు వీడియో చేసి పెడతా. ఎవరైనా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. అండ్ మీకు సూపర్ చాట్ చేయాలంటే సూపర్ చాట్ కూడా చేయొచ్చు. ఎలా సూపర్ చాట్ 10, 20, 30 ఇట్లా సూపర్ చాట్ ఉంటాయి కదా, సూపర్ చాట్ కూడా చేయొచ్చు అంట. సో ఈ సూపర్ చాట్ ఎందుకంటే సో మీకు నచ్చితే ఏదైనా వీడియో మీకు నచ్చుతుంది కదా, ఆ వీడియో నచ్చితే సూపర్ చాట్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేను ప్రమోట్ కూడా చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుండి నేను ఏం చేస్తాను అంటే గాయస్, ఎవరైతే జాయిన్ అవుతున్నారో మన ఛానల్లో ఈ పర్సన్ చూడండి, జాయిన్ అయ్యింది చూడండి, ఈ పర్సన్ చూడండి జాయిన్ అయింది కదా, ఈ జాయిన్ అయింది కాబట్టి ఎస్టర్డే మనకు జాయిన్ అయింది కదా. సో అతనికి నేను చూసుకోలేదు, సో జాయిన్ అయితే అయ్యిండు, నాకు కామెంట్ అయితే చేయలేదు, సో చూసుకున్నాను అనమాట. ఇలా మీరు జాయిన్ కండి, ప్రమోట్ కూడా చేస్తాను. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేను కంప్లీట్లీ ప్రమోట్ చేస్తాను అనమాట. సో వాళ్ళ కోసం స్పెషల్ వీడియో చేస్తాను అనమాట, అంటే మెంబర్షిప్ లో యాడ్ చేస్తాను అనమాట. ఓకే గైస్, అర్థమైతే అనుకుంటున్నా. అండ్ మీరు ఏం చేస్తారంటే గైస్, టాపిక్ ఏంటి ఇవాళ, వాచ్ టైం తగ్గిపోతుంది. వాచ్ టైం తగ్గిపోతుంది కాబట్టి మనం వాళ్ళకు స్పెషల్ అన్నమాట, తగ్గిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ మీరు ఏం చేస్తారంటే వైటిస్ట్ లో వెళ్ళిపోండి. వైటిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు, ఎవరికైతే వాచ్ టైం తగ్గిపోతుంది, ఎగ్జాక్ట్లీ ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారో ఆ వీడియోకి వాచ్ టైం తగ్గిపోతుంది అంటే 28 days బిఫోర్ అన్నమాట. 28 days బిఫోర్ వీడియో అనేది వాచ్ టైం తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది గాయస్, ఇక్కడ చూడొచ్చు వాచ్ టైం ఎంత ఉంది, 3.5K వాచ్ టైం ఉంది. సో నాకు ఇంత లేదు, నేను ఎప్పటి నుంచి ఛానల్ పెట్టానో ఆ ఛానల్ అప్పటి నుండి మనకు వాచ్ టైం ఇంత అయితే ఉండదు కదా. సో నేను కూడా అంటే సో అంత వాచ్ టైం ఉంది, నేను కూడా అంటే ఎగ్జాక్ట్లీ భయపడాలన్నట్టు. సో ఇట్లా ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు, సో మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, 28 days చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 28 days చూపిస్తుంది, ఎక్కువ చూపిస్తుంది. సో మనకు 28 days చూపిస్తుంది కాబట్టి పర్ మంత్ 28 days వాచ్ టైం చూపిస్తుంది. ఎవరైతే భయపడుతున్నారో అన్న నా వాచ్ టైం తగ్గిపోతుంది ఎక్కడ వెళ్తుంది అని భయపడుతున్నారు, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, 28 days చూపిస్తుంది.
ఎగ్జాక్ట్లీ 28 డేస్ చూస్తే మన వాచ్ టైం అనేది ఎగిరిపోతుంది. వన్ డే బై ఇట్లా ఎగిరిపోతుంది. సో వాచ్ టైం అనేది ఎటు వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు. మీరు వీడియో చేస్తూ ఉండండి. అండ్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 365 డేస్ ఉంది కదండి, 365 డేస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ వాచ్ టైం ఎక్కడ పోదు, ఇక్కడ చూడండి ఏడ ఉంది. సో ఇక్కడ కనిపిస్తలేదు, మీకు చూపించలేకపోతుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇది 11,440 వాచ్ టైం అయితే నాకు ఇక్కడ ఉంది కాబట్టి, సో ఎప్పటి నుండి నేను వాచ్ టైం అంటే వీడియో చేస్తున్నాను, ఆ వీడియోస్ వాచ్ టైం అనేది ఇక్కడ సో ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే గాయస్ ఇక్కడ 365 డేస్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు 28 డేస్ సెలెక్ట్ చేసుకుంటే తక్కువ కనిపిస్తుంది, అంటే ఎక్కువ కనిపించదు, తక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఎంత కనిపిస్తుంది? 3,519 కనిపిస్తుంది. సో మనం 365 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు 11,440 కనిపిస్తుంది. అంటే వాచ్ టైం ఎక్కడ పోదు. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్, మీ వాచ్ టైం అంటే యాడ్ కావాలంటే, మీ మానిటైజేషన్ సెక్షన్లో యాడ్ కావాలంటే ఇక్కడ చూడండి, మానిటైజేషన్ సెక్షన్లో యాడ్ కావాలంటే మీకు వేరే ఛానల్ చూపిస్తాను. ఎందుకంటే ఇది మానిటైజేషన్ అయింది. సో మానిటైజేషన్ అయిన ఛానల్లో వాచ్ టైం చూపించదు. సో వేరే ఛానల్ మీకు చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. సో ఓఎస్ అనేది ఉంది నా ఛానల్, ఆ ఓఎస్ అనేది చూపిస్తుంది చూడండి ఇక్కడ చూడండి. సో ఎగ్జాక్ట్లీ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా, ఏదైతే ఛానల్ ఉందో లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా ఎగ్జాక్ట్లీ అన్నమాట. సో ఎవరికి దాచుకునేది లేదు, అంటే ఎవరికి దాచుకొని మన ఆడియన్స్ మన ఫ్యామిలీ లాగా అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ ఎర్నికి వెళ్ళిపోండి. ఎగ్జాక్ట్లీ ఎర్నికి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు. సో నేను వాచ్ టైం ఎంత ఉంది ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఎంత ఉంది. 1282 వాచ్ టైం ఉంది. ఇది ఏది ఓఎస్ సన్నీ డే, ఇంకా మానిటైజేషన్ కి దగ్గరలో అంటే మిడిల్ అయిందన్నమాట. ఓకే, అంటే మధ్యలో ఉంది. 1282 వాచ్ టైం ఉంది. సో మనకి ఎంత కావాలా? 3000 వాచ్ టైం కావాలి, అంటే హాఫ్ మానిటైజేషన్. సో ఇట్లా మనకు డే బై డే అనేది వాచ్ టైం అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. డే బై డే అంటే మార్నింగ్ మధ్యాహ్నం 3 o'clock అట్లా వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. అప్పుడు చూసుకోండి, ఎవరికైతే వాచ్ టైం యాడ్ అవుతలేదో ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే మన వాచ్ టైం ఎక్కడ పోదు, అంటే ఫిల్టర్ చేసి ఏదైతే వీడియోస్ మొత్తం టోటల్ వీడియోస్ ఫిల్టర్ చేసి మన వాచ్ టైం అనేది ఇక్కడే యాడ్ అవుతుంది. సో ఇక్కడనే చూసుకోండి, ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు. మీ వాచ్ టైం ఎక్కడ పోదు. అన్న వాచ్ టైం ఎట్టు పోతుందో అని భయపడుతున్నారు కదా, ఇక్కడ చూడండి వాచ్ టైం ఎంత ఉంది గాయస్ ఇక్కడ చూడొచ్చు. 568 వాచ్ టైం ఉంది. సో వాచ్ టైం 568 ఉంది కదా, 568 అంతే ఉంటుంది. అంటే ఎందుకంటే 28 డేస్ అనమాట గాయస్. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లిక్ చేస్తే 365 డేస్ సెలెక్ట్ చేస్తే అండ్ ఇక్కడ 1400 ఉంది. ఎంత ఉంది? 1400 ఉంది. అంటే 1400 వాచ్ టైం ఉంది అన్నమాట. సో అట్లా మీ వాచ్ టైం ఎక్కడికి వెళ్ళదు, ఎటు వెళ్ళదు. మీరు వీడియో చేస్తూ ఉండండి. కంపల్సరీ మీ మానిటైజేషన్ సెక్షన్లో వాచ్ టైం యాడ్ కావాలా. మీరు మ్యూజిక్ యాడ్ చేయకండి. మ్యూజిక్ యాడ్ చేస్తే వాచ్ టైం యాడ్ కాదు. మీ ఒరిజినల్ వాయిస్ ఉండాలి అండ్ మీ ఒరిజినల్ ఫేస్ ఉండాలి. అది కంపల్సరీ ఉంటేనే మీ వాచ్ టైం అనేది మానిటైజేషన్ సెక్షన్లో యాడ్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు, మనకు ఆడియన్స్ కామెంట్ ద్వారా ఏం అడిగినారు ఎగ్జాక్ట్లీ చూద్దాం. అన్న నేను వీడియో ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా వీడియో కనిపిస్తలేదని ఎగ్జాక్ట్లీ నన్ను అడుగుతున్నారు అనమాట. అది 3 days 4 days ఎగ్జాక్ట్లీ యూట్యూబ్ వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ సాఫ్ట్వేర్ అనేది వర్క్ చేయలేదు. ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నామో ఆ వీడియో అనేది వర్క్ అంటే అప్లోడ్ అయింది బట్ అని కనిపిస్తలేదు. కనిపించకుంటే ఏమవుతుందంటే మన ఆడియన్స్ అంటే భయపడుతున్నారు అనమాట. ఆ భయపడాల్సిన ఏం లేదు. సో ఏదైతే మీ ఈ వైటీ స్టూడియో యాప్ ఉందో ఈ వైటీ స్టూడియో యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి, అంటే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మళ్ళీ ఫ్రెష్ వస్తుంది. లేదా సెట్టింగ్లో వెళ్ళిపోయి ఇక్కడ సెట్టింగ్లో వెళ్ళిపోయి గాయస్ ఇక్కడ సెట్టింగ్లో వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే సో ఎక్కడ ఉంది యాప్స్ అనేది ఇక్కడ ఉంది యాప్స్. సో యాప్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోయి ఏదైతే మీ యాప్ మేనేజ్మెంట్ ఉంటుందో సో చూపిస్తున్నాను ఎగ్జాక్ట్లీ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ. సో మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ వైటీ స్టూడియో లైక్ ఇట్లా వైటీ స్టూడియో సెలెక్ట్ చేసుకోండి. వైటీ స్టూడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టోరేజ్ ఉంది చూడండి గాయస్. ఎక్కడ ఉంది స్టోరేజ్ అనేది మీరు ఓకే చేసుకోండి. లైక్ ఇట్లా స్టోరేజ్ ఓకే చేసుకుంటే గాయస్ ఇక్కడ క్లియర్ చార్ట్ ఉంది కింద. ఇక్కడ మీరు క్లియర్ చార్ట్ చేయండి అండ్ ఇక్కడ క్లియర్ డాటా చేసేయండి. లైక్ మొత్తం టోటల్ క్లియర్ చార్ట్ అండ్ క్లియర్ డాటా చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. మీ యాప్ అనేది వైటీ స్టూడియో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మళ్ళీ వీడియో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే మీకు వీడియో అనేది ఎటు వెళ్ళదు ఉంటుంది అనమాట గాయస్. అర్థమవుతుంది అనుకుంటున్నా. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇంకొక కామెంట్ ద్వారా ఏమడిగిందంటే అండ్ ఇక్కడ చూడండి మీరు చెప్పినట్టు ఏదైతే లాంగ్వేజ్ పెట్టారో ఆ లాంగ్వేజ్ నేను తెలుగు లేదా ఇంగ్లీష్ ఉంటుంది కదా ఆ లాంగ్వేజ్ పెట్టాను కదా ఆ లాంగ్వేజ్ వాళ్ళకు సేవ్ అవుతలేదంట. సో కనిపిస్తలేదంట. సో ఇక్కడ చూపిస్తా చూడండి వీళ్ళకు. అండ్ ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోతా గాయస్. ఇక్కడ చూడొచ్చు క్రోమ్లో వెళ్ళిపోతాను. సో గాయస్ ఇక్కడ క్రోమ్లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సర్చ్ బార్లో whitestore.com లాగిన్ కొక్క వేసుకోండి. జస్ట్ లాగిన్ కొక్క వేసుకుంటే గాయస్ ఇక్కడ సో మన డాష్ బోర్డ్ అయితే
వైటిస్ట్లో క్రోమ్లో అంటే కంప్యూటర్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. అంటే మీ మొబైల్లో ఇలా చేసుకోండి అనమాట. సో మన కంప్యూటర్ అవసరం లేదు అండ్ ల్యాప్టాప్ అవసరం లేదు, జస్ట్ మొబైల్ ఉంటే సరిపోతుంది, మన స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చాలా డాష్ బోర్డ్ ఇలా ఉంది. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి. సో ఇప్పుడు చూడండి ఏదైతే వీడియోకు లాంగ్వేజ్ సెట్ అవుతలేదో ఇక్కడ చూడండి. మీరు ఫస్ట్ మంచిగా చూడండి, ఇక్కడ జూమ్ ఇన్ చేసి వస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కంటెంట్లో వెళ్ళిపోండి. ఇక్కడ కంటెంట్ చూడండి, సెకండ్ వన్. ఈ కంటెంట్కి ఓకే చేస్తే గాయస్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ వస్తాయి. జూమ్ అవుట్ చేస్తాను జస్ట్ ఇంత. సో ఇక్కడ మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేశాను ఇక్కడ దీనికి ఓకే వేసుకుంటాం గాయస్. ఇక్కడ చూడండి, దీన్ని ఓకే చేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ వీడియో డీటెయిల్స్ వస్తాయి అనమాట. అంటే వీడియో టైటిల్, డిస్క్రిప్షన్, లైక్ అన్నీ వస్తాయి అనమాట. సో పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ కింద ఏముంది, కింద డౌన్లో షోమోర్ ఉంది. షోమోర్ ఉంది కదా, దీన్ని ఓకే వేసుకోండి. పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు నాది లాంగ్వేజ్ ఏముంది చూడండి. జూమ్ ఇన్ చేసి చూపిస్తాను తెలియకుంటే. ఇక్కడ ఏముంది లాంగ్వేజ్, వీడియో లాంగ్వేజ్ తెలుగు ఉంది చూడండి. ఆల్మోస్ట్ మన మాతృభాష ఏంటండి, తెలుగు అండి. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోకుంటే హిందీ వాళ్ళ దగ్గర వెళ్ళింది అనుకోండి, హిందీ వాళ్ళు చూడరు కదా. మన ఆడియన్స్ తెలుగులో ఉంటేనే తెలుగు వాళ్ళు చూస్తారనమాట. సో హిందీ వాళ్ళు చూడరు మన లాంగ్వేజ్ కాబట్టి. సో ఇక్కడ మనం తెలుగే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది తెలుగు ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తా చూడండి. జూమ్ అవుట్ చేస్తా ఇక్కడ చూడండి. దీన్ని ఏదైనా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకుంటా చూడండి. ఈ తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ ఉంది, పైన ఉంటుంది. ఇక్కడ చూడండి ఏడుంది, సేవ్ అవుతలేదు అంటున్నారు కదా. ఇక్కడ చూడండి ఏడుంది, ఇక్కడ ఉంది సేవ్ ఆప్షన్. ఈ సేవ్ ఆప్షన్ని ఓకే చేసిన తర్వాత మీ తెలుగు లాంగ్వేజ్ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ నాకు ఏది సెట్టింగ్ చేసుకోలేదు, మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఎగ్జాక్ట్లీ సేవ్ అవుతుందండి. సేవ్ కాకుంటే మీరు ఏదైతే మీరు సేవ్ అవుతలేదు అంటున్నారో దీన్ని మీరు ఏం చేస్తారంటే మీ క్రోమ్ ఉంటుంది కదా, ఆ క్రోమ్ని జస్ట్ డిలీట్ చేసి మళ్ళీ అప్డేట్ చేసుకోండి, అంటే ఇన్స్టాల్ చేసుకోండి. అది అన్నమాట కంపల్సరీ మీకు అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుకుంటున్నా? అర్థమైతే ఇక ఇంకేం ఆప్షన్ ఉంది, ఇంకేమైనా ఉందా, కామెంట్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం అనేసి. కామెంట్స్ అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాను అనమాట. సో మీకు వాచ్ టైం అయితే అలా చేసుకోండి. మీ వాచ్ టైం ఎక్కడ పోదు, మీరు వీడియో చేస్తూ ఉండండి. కంపల్సరీ మీ మానిటైజేషన్ సెక్షన్లో వాచ్ టైం యాడ్ కావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుకుంటా. మరిన్ని వీడియోస్ మీకు కామెంట్ చేయండి. నేను కామెంట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేసి పెడతాను. ఇలా మీరు కామెంట్ చేయండి. కామెంట్స్కు నేను చదివి నేను వీడియో చేసి పెడతాను అనమాట. నేను కామెంట్ చదివి కంపల్సరీ వీడియో చేస్తాను. సో కంపల్సరీ మనం కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.